హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్. ఎండలు మండిపోతున్నాయి. అంత మంచి ఎండల్లో కూడా మంచి హార్వెస్ట్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. చూడండి, మొక్కలు అయితే అన్ని తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేసేసి చక్కగా ఎరువు ఇచ్చిన తర్వాత మొక్కలు మంచిగా అయినాయండి. ఇగో ఇక్కడ వంకాయ ఉందండి, ఇది రౌండ్ వంకాయలు. ఆంటీ గంపతో వచ్చిందంటే ఇంకా మీకు తెలిసిందే, తోటకూర ఉన్నట్టు గంప నింపుకొని పోవాల్సిందే. గంప నిండకుంటే ఇవాళ ఊరుకుండేది లేదు. ఏమంటారు చెప్పండి? గంప నింపడమే. కొంచెం అంటే సమ్మర్ వెజిటేబుల్స్ వేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వచ్చేస్తాయి. సమ్మర్లో గోర్చిక్కుడు, తర్వాత ఆకుకూరలు బాగా వస్తాయండి. బీరకాయలు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది పాలకూర అయితే ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఒక రోజు కట్ చేసుకుందాం మనం. విస్తరాకు లాగానే వస్తుంది. ఇక్కడ కూడా వంకాయలండి. ఇదిగో వంకాయలు రావట్లేదు అంటున్నారు చాలా మంది. ఆంటీ మాకు సరిగా ఖాతా రావట్లేదు అంటుండ్రు. కొంచెం మట్టి దవ్వేసి తర్వాత ఆకులు టిప్స్ కట్ చేసి దీనికి ఎరువిచ్చారనుకోండి, కొత్త చిగుళ్ళు వచ్చేసి ఖాతా స్టార్ట్ అవుతుందండి. చూడండి, మిర్చి చూడండి, గుంగరాలు తిరిగిపోయింది. ఇక మిర్చి చూడండి, రౌండ్ రౌండ్ గా తిరిగిందండి. ఇది చూడండి ఎంత పొడుగున్నాయో. ఇక్కడ పొడుగు వంకాయ ఉందండి. ఇప్పటిదాకా మనం రౌండ్ కట్ చేసుకున్నాం. ఇదిగోండి పొడుగు వంకాయ, తోటకూర. ఇందులో కూడా ఒక మిర్చి మొక్క ఉంది. మిర్చి ఏం చేయాలి అంటే, ఎక్కువ పుల్ల మజ్జిగ జల్లుతూ ఉంటే మిరపకాయ ఖాతా మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీనికి కాయలు ఉన్నాయనుకోండి, మొత్తం కాయలు తెంపేసి కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ ఖాతా స్టార్ట్ అవుతుందండి. కాయలు ఉంచొద్దు వీటికి. కొంచెం పెరిగినాయంటే వెంట మనం కాయలు తెంపేసుకోవాలండి మిరపకాయలు. ఈ నల్లపేను కొంచెం వదిలేసినామంటే, లేట్ అయిందంటే నల్లపేను వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక పొడుగు వంకాయలు. ఇవైతే ఈసారి మంచిగా అయినాయండి, పెద్దగా అయినాయి. ఇది ఎందుకంటే మన గెస్ట్లు ఒక కరెక్ట్ 1 వీక్ అవుతుంది రాక. మీకు తెలుసు కదా మన గెస్ట్లు అంటే మంకీస్ వస్తే పోయేటివి. మంకీస్ రాలే కాబట్టి ఈ వంకాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇది పాలకూర. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, రేపు కట్ చేస్తాండి. ఇది సూపర్గా వచ్చింది. లేకుంటే కట్ చేసుకుందాం, ఇప్పటికే పెద్ద పెద్దగా అయిపోయినాయి ఆకులు. కానీ ఇందులో నేను కిచెన్ కంపోస్ట్ తోటి ఈ టబ్ నింపినా అండి. నేను ఇది విత్తనాలు వేయలేదు, మనమైతే కంపోస్ట్ ఇందులో వేస్తాం కదా, అట్లా మొలకొచ్చిందండి. దాంతో వచ్చిన 2 మొక్కలు. నాకైతే ఒక్కసారి కట్ చేస్తే పప్పులకు సరిపోయేంత వస్తుందండి పాలకూర ఈ 2 మొక్కలతో. ఈసారి టమాటా కూడా అంతే అండి. అంకుల్కు అంటే టమాటా విత్తనాలు లేకుండా కర్రీ చేయాలి. ప్రతి కర్రీలో విత్తనాలు తీసేస్తాం కదా, ఆ విత్తనాలు నేను కంపోస్ట్ బిన్ లో వేస్తున్నా. గత మీకు ఎక్కడ చూడు కుప్పలు టమాటా నార వచ్చేస్తుంది. ఎంత వచ్చింది చూడండి. ఇది పప్పులోకి ఈజీగా సరిపోతుంది. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, రౌండ్ వంకాయలు. ఇది
తోటకూర. తోటకూర అయితే ఇక పుష్కలంగా వస్తుందండి. ఇప్పుడు సీజన్ మనకు తోటకూర. మిర్చి ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగున్నాయి చూడండి, పొడుగు పొడుగ్గా. ఈ సీడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ 2 విత్తనానికి వదిలేసిన, ఇంకా కలర్ రాలే. రాములకాయలు అయితే రసంకి సరిపోను మంచిగా వస్తున్నాయండి. టమాటా చారు పెట్టినా అంటే ఓన్లీ రాములకాయలతోటి చాలా పండిపోయినాయి. ఇవి ఇందులో వేద్దాం, పగిలినాయి. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి బయట, ఏదో ఫంక్షన్ ఉన్నట్టుంది, మ్యూజిక్ ఆన్ చేసిండ్రు. చూడండి ఇంకొక టబ్బు నిండా పాలకూర ఉందండి, అది కూడా మనం కట్ చేసుకుందాం. అక్కడ పాలకూర ఉంది, కట్ చేస్తా. ఇక్కడ చూపించండి, ఇక వైట్ మల్బరీ అండి. గ్రీన్ గానే ఉంటది కానీ భలే స్వీట్ ఉంటది. పక్షులు చూసిండ్రా ఎట్లా అరుస్తున్నాయి. ఇవే ఇక్కడ చూడండి, ఇదిగో పాలకూర, ఇది కట్ చేసుకుందాం మనం. ఎట్లా కొంచెం కట్ చేసినాం కదా, ఇది కూడా కట్ చేసుకుందాం. టమాటా కాయలు దింపుతున్నా అండి. ఇక్కడ కూడా పండిన టమాటాలు ఉన్నాయి, ఇదిగోండి. కొంచెం మచ్చ వచ్చింది దీనికి, అదే చెప్పినా కదండి 1 వీక్ అయింది మంకీస్ రాక అని. అందుకే మనకి ఈ టమాటాలు మిగిలినాయి. లేకపోతే తోటకు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ చేసే పని టమాటాలే, అవి ఖాళీ చేసేస్తాయండి. ఇదిగో ఇక్కడ వంకాయలు ఉన్నాయి. దీనికి ఒక వంకాయ రెడీ అయింది. ఇది వేరే కలర్ అండి. ఇక్కడ రాములకాయలు ఉన్నాయండి. చాలానే ఉన్నాయి. వేళ్ళ నుండి జారి పడిపోతున్నాయండి. ఇవన్నీ తర్వాత దింపుతా. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి. తోటకూర కూడా చాలా ఉంది, నేను అదంతా తర్వాత దింపుతా అండి. బజ్జిమిర్చి ఇవి. తోటకూర కూడా చాలా ఉందండి, అది తర్వాత నేను హార్వెస్ట్ చేస్తా. మరి లెంతీ అవుతుంది వీడియో, అందుకే ఆపేశాను. చూసారు కదా, పాలకూర, తోటకూర, టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు. ఈరోజు చిన్న హార్వెస్ట్. ఇంకేం కావాలి, సూపర్ హార్వెస్ట్ అండి. నాకైతే ఒక 2-3 రోజులకు సరిపోని వచ్చినాయి. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆకుకూరలు వస్తాయి, తర్వాత వంకాయలు వస్తాయి.
ఇలా మనం ఏదో ఒకటి విత్తనాలు వేసుకున్నామంటే వస్తూనే ఉంటాయండి. మధ్యలో అదేంటి మెంతాకు చూడండి కుండి నిండా ఎలా ఉందో, చక్కగా ఇంత పప్పు చల్లుకున్నామంటే కర్రీ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే సమ్మర్ అయినా ఎండాకాలంలో వచ్చే కూరగాయలు మనం వేసుకున్నట్టయితే తప్పకుండా మనకు 365 days కూరగాయలు వస్తూనే ఉంటాయండి. ఆర్గానిక్ గా దొరకడమే అదృష్టము. దొరికిన వాటిని వేస్ట్ చేసుకోవద్దని నా ఉద్దేశం. నాకు 2 కాయలు వచ్చినా చాలా సంతోషపడతా అండి. 2-3 కాయలు వచ్చినా కూడా సంతోషపడతా. ఇక్కడ చూడండి క్లవ్ బీన్స్ విత్తనానికి వదిలేసాను నేను. అక్కడ స్టార్ట్ అయినాయండి మనకు క్లవ్ బీన్స్. ఇవన్నీ విత్తనానికి వదిలేసాను. ఎందుకంటే ఇవి వర్షాకాలంలో ఇది కాత రాదండి. ఇప్పుడు సెకండ్ సీజన్ కి అంటే మళ్ళీ చలికాలంలో పెడితే ఇలా ఎండాకాలంలోనే కాత వస్తుంది. కాబట్టి ఇవి సీడ్ కే వదిలేసాను ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి, లోకల్ ఫ్రెండ్స్ కి. ఓకే అండి, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.